పోతుంది ఆ డ్రైనేజ్ సరిగా లేవు జూబ్లీహిల్స్ పేరుకే జూబ్లీహిల్స్ బంగ్లాలు ఉంటాయి కానీ మీరు స్లమ్ ఏరియాకి పోతే కనీసం అక్కడ నడవలేని పరిస్థితి కూడా ఉంటుంది చూస్తున్నాం సార్ మేము కూడా చూస్తున్నాం సార్ మేము కూడా చూస్తున్నాము మీరు అడిగిన రిజర్వేషన్ల గురించి సార్ మీరు ఒకటి రిజర్వేషన్ 42% రిజర్వేషన్ల గురించి అడిగిరు సార్ 42% రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఎన్నికల వాగ్దానంలో తీసుకొచ్చిందా లేకుంటే మన తెలంగాణలో ఉన్న బీసీ సోదరులు బీసీ ప్రజలు 42% ఉండని తీసుకొచ్చిందా సార్ మీరు చెప్పండి 42% అనేది వాళ్ళకి ఎట్లొచ్చింది వాళ్ళు ఒక ఫిగర్ కు కన్ఫైన్ అయిపోయి దానికి 56% ఉన్నా 60% ఉన్నా దానికి కన్ఫైన్ అయిపోయి తీసుకురావాలని చూస్తున్నారు ఫస్ట్ రెండోది ఏంది అంటే వాళ్ళు తీసుకొచ్చిన ఏదైతే 42% ఉందో అది ఏ బీసీ బిడ్డ కూడా దాన్ని ఒప్పుకోలేదు మేము అంత తక్కువ లేము అని దాంట్లో ఒకటి ఇంకోటి ఏంటంటే ముస్లిం మైనారిటీలను కూడా 10% కలిపిండు ఓకే అది కూడా పక్కకు పెట్టండి అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు భారతీయ జనతా పార్టీ దానికి అనుకూలంగా ఉందా లేదా అనేది కూడా అసెంబ్లీలో మీరు మద్దతు ఇచ్చారు మేడం అసెంబ్లీలో మద్దతు ఇచ్చారు కానీ ఆ మద్దతు దాంట్లో కావట్లేదు అది కాదని మీకు కూడా తెలుసు నేను చెప్తున్నాను సార్ మద్దతు ఇచ్చినామా లేదా ఇక మీరు 9th షెడ్యూల్ ఇంకే షెడ్యూల్ పక్కకు పెట్టండి సార్ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది కేంద్ర ప్రభుత్వము ఏమన్నదంటే 2026 లో మేము సెన్సస్ స్టార్ట్ చేస్తున్నాం సెన్సస్ స్టార్ట్ చేసినప్పుడు కుల గణన అన్ని సామాజిక గణన అన్ని గణనలు చేసి దేశవ్యాప్తంగా మేము బీసీ గణన చేస్తామని చెప్పింది అక్కడ ఎక్కడ తగ్గలేదు కదా కేంద్ర ప్రభుత్వము దానికి ఒక ప్రణాళిక ఉంటది ఎప్పుడు పడితే అప్పుడు మీరు లేడీకి లేచింది పరగాని చేయరు కదా సార్ వాళ్ళు సెన్సస్ స్టార్ట్ చేస్తున్నారు సెన్సస్ ఇప్పుడు మనకు 2021 సెన్సస్ చేయాలా ఆ టైంలో మనకు కరోనా అనేది ఒక పాండమిక్ పీరియడ్ వచ్చింది కాబట్టి మనకు చేయలేదు ఇండియన్ గవర్నమెంట్ తీసుకోలేదు ఇప్పుడు 26 లో మనకు సెన్సస్ చేస్తున్నప్పుడు చేస్తాము అని కూడా చెప్పడం జరిగింది అది మీకు తెలుసు అందరికి తెలిసిన విషయమే వీళ్ళు ఏదైతే 42% అని పెట్టుకొని కింద మీద పడి వాళ్ళని దాన్ని ఒకటి చేయాల్సింది పోయి ఒకటి కోర్టులు ప్రశ్నిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం సామాన్య మానవులు ప్రశ్నిస్తలేరు కోర్టులే ప్రశ్నిస్తున్నారు పార్టీలు ప్రశ్నిస్తలేవు మీరు జీవోలు తీసుకొస్తే అక్కడ బిల్లు పాస్ కాకముందే అక్కడ చట్టం కాకముందే మీరు జీవోలు తీసుకొస్తున్నారు ఎట్లా తీసుకొస్తున్నారని కోర్టులు ప్రశ్నిస్తున్నాయి సార్ ఇంకొకటి సార్ బీసీ గణన అనేది ఒక చిత్తశుద్ధితో చేయలేదు అనేది కూడా అక్కడ మనకు కనిపిస్తూనే ఉంది వాళ్ళ నాయకులే దీని మీద విమర్శించి పక్కకు పోయిన పరిస్థితి కూడా మనం చూసినాం సార్ ఇది బీజేపీ మీద నెట్టి మీరు పబ్బం గడుపుకోవాలని చూస్తే ప్రజలకు అర్థమవుతుంది బీసీ సోదరులకైతే అందరికి అర్థమవుతుంది ఆ విషయం కూడా మేము చెప్పబోతున్నాం డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అడిగింది సార్ కిషన్ రెడ్డి గారు ఓన్లీ సికింద్రాబాద్ కే కాదు సార్ తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఏం తెస్తున్నాము ఏమి ఇస్తున్నాము అనే దాని మీద ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టింది సార్ ఎన్ని లక్షల కోట్ల రూపాయలు మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినాయి ఈ రాష్ట్రానికి ప్రతి హెడ్ కింద ఎన్ని లక్షల కోట్ల రూపాయలు మేము ఇస్తున్నాము ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇస్తున్నాము మేము ఏదైతే నేషనల్ హైవేస్ కింద కానీ RRR కింద కానీ రైల్వేస్ కింద కానీ వీటి కింద ఏ పద్ధతి కింద ఎన్నెన్ని డబ్బులు వస్తున్నాయి అనే దాని మీద కిషన్ రెడ్డి గారే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టి మీలాంటి పెద్దలందరినీ స్టేక్ హోల్డర్స్ చెప్పబోతున్నాను సార్ రైట్ ఓకే ఆయన చెప్పింది విన్నాం 12 లక్షల కోట్ల రూపాయలు వచ్చినాయని చెప్పారు ఓకే అయితే జూబ్లీహిల్స్ కోసం అయితే మీరు ఖచ్చితంగా సార్ ఇప్పుడు జూబ్లీ